హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఎగ్‌ని ఒకే వెరైటీగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకోవడం వలన టేస్టీ కూడా బావుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు లంచ్ బాక్స్ స్టార్ట్ అయితుంది కదా! స్కూల్‌లు స్టార్ట్ అయితున్నాయి కదా! ఇటువంటి వెరైటీ వంటలు చేసి పెడితే వాళ్ళు లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. దానికోసం ముందుగా ఒక చిన్న ఆనియన్‌ని సన్నగా తరుక్కోవాలండి. ఆమ్లెట్‌కి ఎలా వేసుకుంటామో అలా తరుక్కోవాలి. తర్వాత ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి కర్రీ కోసమండి. 2 ఆనియన్స్, 3 టమాటోస్, 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. సో, ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్‌లో ఎగ్స్‌ని కొట్టి పోసుకోవాలండి. ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి. అది మన ఇష్టం. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. చూడండి ఇలా 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఉప్పు, కారం వేసుకోవాలి. ఆమ్లెట్‌కి ఎలా అయితే వేసుకుంటామో అలా ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారాలనేవి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళకండి. చూడండి ఆమ్లెట్‌కి సెపరేట్ వేసుకోవాలి. కర్రీకి సెపరేట్ వేసుకోవాలి కాబట్టి ఆమ్లెట్‌కి ఎంత అవసరమో అంత వేసుకోవాలి ఉప్పు అనేది. చూడండి కొంచెం కారం వేసేసి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తోటి బీట్ చేసుకోండి. లేదంటే ఇలా స్పూన్ తోటి ఈ కారం, ఉప్పు అనేది ఎగ్స్‌కి మొత్తం కలిసేటట్టు మంచిగా బీట్ చేసుకోండి. చూడండి నా దగ్గర ఇటువంటి పొంగడాల ప్యాన్ ఉంది. ఈ ప్యాన్‌లో వేస్తున్నాను. ఇట్లా పొంగడాల్లాగా వేసుకోవాలి. కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అన్నిట్లో. లేదంటే మంచి ఫ్లఫీ ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు. నేను ఈ మెథడ్‌లో చూపిస్తున్నాను. మీరు పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. చూడండి మన ఎగ్స్ అన్నీ మంచిగా పొంగినవి. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకొని పొంగడాలని ఎలా అయితే మనము తిప్పుకుంటామో అలా పొంగడాల స్టిక్ లేకపోయినా స్పూన్ తోటి కూడా మనం టర్న్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అన్ని ఆమ్లెట్లను మంచిగా తిప్పుకోవాలి. మనకు తెలుస్తుంది కాలిందా లేదా అనేది. ఇట్లా అనంగానే వచ్చేస్తే కాలినట్టు. చూడండి ఇవి ఇంకా కొంచెం కాలాలి. ఇట్లా చూసుకుంటూ తిప్పుకోవాలి. చూడండి సిమ్‌లో పెట్టుకున్నాం కదండీ! కొంచెం స్లోగా కాలుతుందనమాట. ఆమ్లెట్ ఎప్పుడు గాని సిమ్‌లో వేపుకోవడం వలన లోపల నుంచి మంచిగా ఉడుకుద్ది. చూడండి ఇలా అన్నిటిని తిప్పుకునేలోపు ఇది కూడా కాలిపోయింది. చూడండి ఇలా అన్ని తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకు ఆమ్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మూత పెట్టేసుకొని పెట్టుకోవడం వల్ల మంచిగా చక్కగా ఉడుకుతాయి. చూడండి 2 మినిట్స్ తర్వాత మనకు పర్ఫెక్ట్ పొంగడాల ఆమ్లెట్ అనేవి తయారైపోయినాయి. ఇవి తీసి పక్కకు ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. చూడండి ఇలా పక్కకు ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇట్లా ఫ్లఫీగా ఆమ్లెట్ అనేది తయారైపోయింది. పొంగడాల ఆమ్లెట్. చూడండి షేప్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కూర కోసం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక చిన్న బగారా ఆకు ఫ్లేవర్ కోసం అండి చాలా బాగుంటుంది. బగారా ఆకు వేసుకోవాలి. కొంచెం షాజీరా, ఒక 2 లవంగాలు వేసుకొని పచ్చిమిర్చి
వేడుతున్నప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇంట్లోనే తయారు చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం అనేది మన ఛానల్లో వీడియో ఉందండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి ఫాలో అవ్వండి. తర్వాత ఆనియన్ వేసుకున్నాక పసుపు వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. మనం ఇందాక ఆమ్లెట్లో వేసినాం కాబట్టి ఇందులో కొంచెం వేస్తున్నాను. 1/2 స్పూన్ వేసానండి. ఇవి ఆనియన్ అనేది మంచిగా వేగాలి. సిమ్లో పెట్టి సిమ్తో మీడియం పెట్టుకొని మూత పెట్టుకుంటూ వేపుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఇంకా వేగాలండి. ఇంకా కొంచెం వేగాలి. మనం ఆయిల్ అనేది తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం మనకు ఆనియన్స్లో నుంచి వచ్చే నీరే అవుపిస్తూ ఉంటుంది. దాన్ని ఇంకా వేగాలి. ఆనియన్స్ కొంచెం బాగా మెత్తబడేదాకా వేపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఇందులో టమాటో వేసుకోవాలి. టమాటోను ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అంటే మెత్తగా మిక్సీ పట్టేసుకొని టమాటో ప్యూరీ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను 3 టమాటోలు తీసుకున్నాను. ఈ టమాటోల నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి టమాటో అనేది మెత్తగా పేస్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కారాలు అనేటివి ఎప్పుడు కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. కారం కొంచెం, ఇది టమాటో ఆనియన్స్ స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. కారం 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది మంచిగా ఉడకాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి టమాటోని. చూడండి, టమాటో అంతా చక్కగా ఉడికిపోతుంది. ఇందులో నుంచి నీరు కూడా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా అండి. ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇవి వేసేసుకొని కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవటమే. మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వంటలు చూసినప్పుడు నా వంటలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ లభిస్తుందండి. చూడండి, నా టేస్టీ ఎగ్ ఆమ్లెట్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే కర్రీని మీరు ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. స్వప్న స్వగృహ కిచెన్.